హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఇంజినీరింగ్ అంటే బీటెక్లో కెమిస్ట్రీ ఉంటుంది కదా. సో మనం బేసిక్స్ అయితే నేర్చుకుందాం. అసలు మీకు అణువు, పరమాణువు, మూలకాలు అంటే యాటమ్, మాలిక్యూల్, కాంపౌండ్స్ అలా ఉంటాయి కదా. సో వాటి గురించి మీకు 6 టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటి మధ్య డిఫరెన్స్ కూడా. ఇక అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు అసలు మీరు బీటెక్ కానీ, కెమిస్ట్రీ కానీ, లేకపోతే ఐటీఐ కానీ, లేకపోతే ఇంకా ఉన్నాయి కదా. సో మీరు ఏ బ్రాంచ్ అయినా, ఏ కోర్స్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ క్వశ్చన్ అయినా మీరు నాకు కామెంట్ చేస్తే, అది మ్యాథమెటిక్స్ అయినా, ఇంకోటైనా, థియరీ అయినా, కెమిస్ట్రీ అయినా, మీకు నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కామెంట్ చేస్తే చాలన్నమాట. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి యాటమ్ గురించి తెలుసుకుందాం. యాటమ్. సో యాటమ్ని మనం స్మాలెస్ట్ టైనీ ఇన్విజిబుల్ పార్టికల్ అని అంటాం అనమాట. సో దీన్ని ఇంకొక పేరు ఉంది దీనికి, అదేంటంటే ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఎలిమెంట్. సో దీన్ని మనం ఎలిమెంట్ అని కూడా అంటాం అనమాట. సో యాటమ్ని ఎలిమెంట్ అని కూడా అంటాం. సో తెలుగులో అణువు లేదా మూలకము అంటాము. సో సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా ఒక డయాగ్రామ్ వేస్తాను. సో ఇది ఒక యాటమ్ అనుకోండి. ఇది కొద్దిగా దాన్ని మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సో దాంట్లో సో ఇక దీనికి ఎందుకు డ్రా చేశానంటే, ఇప్పుడు ఎలాగుందో మనం జూమ్ చేసినప్పుడు కూడా అలా ఉంటుంది. అలాగే దీన్ని మనం ఇక విభజించలేమన్నమాట. అంటే దీన్ని సమభాగాలుగా చేయలేము, ఇంకా అంత చిన్న పార్టికల్ అనమాట. దాన్ని మనం యాటమ్ అంటాం. అలాగే యాటమ్ని ఇంకో పేరు ఎలిమెంట్ అని కూడా పిలుస్తామన్నమాట. సో ఇప్పుడు మీకు సింపుల్గా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, అదేంటంటే వాట్ ఈస్ ద అటామిక్ ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్. సో ఒక క్వశ్చన్ ఇలా చేసే సింప్లిఫైగా మీకు ఇచ్చాను. సో వాట్ ఈస్ ద అటామిక్ ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్కి అటామిక్ ఫార్మ్ అంటే ఏంటి? సో హైడ్రోజన్ సింబల్ అంటే ఏంటి మీకు తెలుసా? హైడ్రోజన్ సింబల్ వచ్చేసి మనకి హెచ్ అనమాట. సో ఈ హెచ్ఏ అటామిక్ ఫార్మ్ అవుతుంది. అర్థమైందా? సో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాను. అటామిక్ ఫార్మ్ అంటే ఏం లేదు, హైడ్రోజన్ యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం అటామిక్ ఫార్మ్ అంటాం. సో అలాగే ఆక్సిజన్కి ఏమవుతుంది? సో ఆక్సిజన్కి వచ్చేసి ఓ అవుతుంది అనమాట అటామిక్ ఫార్మ్ అనేది. అలాగే క్లోరిన్కి వచ్చి సిఎల్ అవుతుంది. నైట్రోజన్కి వచ్చేసి ఎన్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో నైట్రోజన్కి వచ్చి ఎన్ అవుతుంది అటామిక్ ఫామ్ అనేది. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. అలాగే దీన్ని ఇంకొక పేరు కూడా అనొచ్చు, అదే ఎలిమెంటల్ ఫామ్ అనమాట. సో ఎలిమెంటల్ ఫామ్ అని కూడా దీన్ని మనం అనవచ్చు. ఎలిమెంటల్ ఫామ్ అనమాట. ఎలిమెంటల్ ఫామ్ అని కూడా అనొచ్చు దీన్ని మనం. ఓకే, మీకు ఇప్పుడు యాటమ్కి ఎలిమెంట్కి డిఫరెన్స్ తెలిసింది కదా. సో యాటమ్ని ఎలిమెంట్ అని అంటామన్నమాట. సో అది ఓకే, ఇక్కడికి మీకు క్లారిటీ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మాలిక్యూల్. సో ఈ మాలిక్యూల్ని కొన్ని టర్మ్స్లో మనం కాంపౌండ్స్ అని కూడా అంటాం అనమాట. ఈ మాలిక్యూల్స్ని ఇట్ ఈజ్ ఆల్సో సో నౌన్ యాజ్ కాంపౌండ్స్. సో కాంపౌండ్స్ అని కూడా అంటాం వీటిని. ఓకేనా? సో డెఫినేషన్ ఏంటి అసలు? మాలిక్యూల్స్కి కాంపౌండ్స్కి డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ 2 or more atoms. 2 లేదా అంతకంటే ఎక్కువ కాంబినేషన్లో ఉంటే ఏంటి అవి? మన యాటమ్స్ అనేవి ఎక్కువ కాంబినేషన్లో ఉంటే సో వాటిని మాలిక్యూల్స్ లేదా లేకపోతే కాంపౌండ్స్ అని అంటాము. ఓకేనా? సో నేను డెఫినేషన్ రాస్తానండి మీకు. సో మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్. సో ఇప్పుడు డెఫినేషన్ చూసుకుంటే, సో డెఫినేషన్ ఏంటంటే సింపుల్గా ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆర్ అసోసియేషన్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆర్ అసోసియేషన్ it is the combination or association of 2 or more atoms. ఓకే, దీన్ని మనం మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్ అంటాం అనమాట. ఇక్కడ దాకా రాస్తే చాలు. పక్కన ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్. ఓకే, వీటికి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కావాలి కాబట్టి సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ చాలు. H2 ఒకటి, O2 ఒకటి. సో వీటిని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో మీకు ఇవన్నమాట ఎగ్జాంపుల్స్. సో వీటిని మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్ అంటాం. H2O2 తీసుకున్నాను. ఓకే, సో మీరు N3 అట్లాంటి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలాగ అడుగుతారు? వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్ అన్నప్పుడు మీకు ఇప్పుడు క్వశ్చన్ రాస్తాను. మాలిక్యులర్ ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్ అని క్వశ్చన్ ఇలాగ అడుగుతాడు. సో దీనికి ఇప్పుడు H2 ఇవ్వచ్చు. సో మాలిక్యులర్ ఫార్మ్ అదేగా. సో అదనమాట. అలాగే ఆక్సిజన్కి ఏంటి? ఆక్సిజన్కి వచ్చేసి O2. తర్వాత నైట్రోజన్కి వచ్చేసి
N3 అవుతుందన్నమాట మాలిక్యులర్ ఫామ్ అనేది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ మాలిక్యూల్. సో ఇది మాలిక్యూల్. ఇప్పుడు మాలిక్యూల్ అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ గురించి మాట్లాడుకుందాం. సో మాలిక్యూల్ని కొన్ని సందర్భాల్లో కాంపౌండ్ అని కూడా అంటారని చెప్పాను. ఇఫ్ ఎనీ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ స్టేట్ అట్ రూమ్ టెంపరేచర్ దట్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ అనమాట. సో ఏదైనా ఒక మాలిక్యూల్ ఉందనుకోండి, అది ఎగ్జిస్ట్ అయింది ఏది సాలిడ్ స్టేట్లోకి, అట్లా రూమ్ టెంపరేచర్ ఏదైతే ఉందో సో ఆ నార్మల్ టెంపరేచర్లోనే అది సాలిడ్ స్టేట్కి ఎగ్జిస్ట్ అయిందనుకోండి దాన్ని మనం కాంపౌండ్ అంటాం అనమాట, ఏ మాలిక్యూల్ అయినా. సో ఉదాహరణకి NaCl ఉప్పు ఉంది. సో ఉప్పు అనేది మనకి నార్మల్ టెంపరేచర్లో కూడా అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో దాన్ని మనం కాంపౌండ్ అని అంటాం అనమాట, సింపుల్గా అది. సో ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఆల్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్ అవ్వచ్చు, అంటే అన్ని కాంపౌండ్స్ అనేవి మాలిక్యూల్స్ అవుతాయి, కానీ ఆల్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ కాంపౌండ్స్ అనమాట. అంటే అన్ని మాలిక్యూల్లు కాంపౌండ్స్ అవ్వాల్సిన పని లేదు, అంటే కొన్ని అవ్వచ్చు కొన్ని అవ్వకపోవచ్చు. దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్స్ అండ్ మాలిక్యూల్స్. ఇప్పుడు మీకు థియరీ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఎనీ molecule exists in solid state at room temperature it is called కాంపౌండ్. ఓకే, దాన్ని మనం కాంపౌండ్ అని అంటాం అనమాట. సో ఉదాహరణ వచ్చేసి NaCl అంటే ఉప్పు అనమాట తెలుగులో. సో ఉదాహరణకి ఉప్పు అనమాట NaCl. సో ఆల్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్, ఆల్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ కాంపౌండ్స్ అనమాట. దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్స్ అండ్ మాలిక్యూల్స్. ఓకే, నెక్స్ట్ టర్మ్ వచ్చేసి అయాన్ అనమాట. తర్వాత సో అయాన్ అంటే ఏం లేదు, ద చార్జ్ ఆన్ కెమికల్ అంటే హియర్ కెమికల్ మీన్స్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్స్. ఓకే, సో ఆటమ్ కానీ మాలిక్యూల్స్ అంటే ఇవి వీటికి ఛార్జెస్ ఉంటాయి కదా, సో ఆ ఛార్జ్ని మనం అయాన్స్ అని అంటాం. ఉదాహరణకి H+, SO4, Na+, ఎక్సెట్రా అట్లాంటివి. సో అయాన్స్ అనేవి 2 types ఆఫ్ క్లాసిఫికేషన్స్గా డివైడ్ చేయబడ్డాయి. సో 2 types అనమాట, ఒకటి క్యాటయాన్, యానయాన్, లేకపోతే ఇక ఫార్మ్స్ కూడా ఉంటాయి, అటామిక్ ఫామ్. అలాగే ఇంకా వాటి గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద చార్జ్ అండ్ హియర్ కెమికల్ మీన్స్ atoms or molecules. ఓకే, సో ఈ మాలిక్యూల్స్కి ఆటమ్స్కి ఛార్జెస్ ఉంటాయి కదా, సో ఈ ఛార్జెస్ని అయాన్స్ అంటాము. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి H+, SO4 -2, Na+, ఎక్సెట్రా. సో వీటిని మనం అయాన్స్ అంటాం. అయాన్స్ని 2 types ఆఫ్ క్లాసిఫికేషన్స్గా డివైడ్ చేశారు. సో వాటిలో వచ్చేసి ఫస్ట్ 2 types ఆఫ్ క్లాసిఫికేషన్స్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి మనకి క్యాటయాన్, యానయాన్ అనమాట. సో ఇట్ ఈస్ ద బేస్డ్ ఆన్ ఛార్జ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఛార్జ్. సో ఈ క్యాటయాన్, యానయాన్ అనేది ఛార్జెస్ మీద బేస్ అయి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఛార్జ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఈ ఫస్ట్ క్లాసిఫికేషన్ అనేది. దీంట్లో వచ్చేసి క్యాట్ అయాన్, నెక్స్ట్ యానయాన్ అనమాట, యానయాన్. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫస్ట్ క్యాటయాన్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి H+, Na+ అనమాట ఇవి. సో యానయాన్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే Cl- ఆర్ O-2, అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఛార్జ్ కాబట్టి వీటిని క్యాటయాన్ ఆర్ యానయాన్ అంటాం అనమాట. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఇంకో క్లాసిఫికేషన్ వచ్చేసి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 2 types. ఇది కూడా 2 types ఉంటుంది, అటామిక్ ఫామ్ అండ్ అటామిక్ ఫామ్స్లో ఉంటుంది అనమాట. ఇది అటామిక్ అయాన్, మాలిక్యులర్ అయాన్ అనమాట. సో అటామిక్ అయాన్ ఆర్ ఫస్ట్ వచ్చేసి అది, సెకండ్ వచ్చేసి మాలిక్యులర్ అయాన్ అనమాట. సో ఈ మాలిక్యులర్ అయాన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి వీటికి ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్, సెకండ్ దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ ఏం లేదండి, వీటికి ఛార్జెస్తో పని లేదు. మాలిక్యులర్ కానీ అటామిక్ అయాన్ కానీ మాలిక్యులర్ అయాన్ కానీ వీటికి ఛార్జెస్తో పని లేదు. ఓకేనా, H+ అనమాట ఇక్కడ. సో H+ ఒకటి, అలాగే O-2, ఇక్కడ వచ్చేసి H3O+ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి SO4 -2. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఏమన్నా డౌట్ ఉన్నా కానీ ముందుకు వెళ్ళి చూసేయండి. అలాగే మీకు చెప్పాను కదా, మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా కానీ, అది బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, చార్టెడ్ అకౌంట్ CA అయినా కావచ్చు, లేకపోతే ఏ బ్యాక్గ్రౌండ్, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఏది అయినా కానీ మీరు కామెంట్ చేస్తే చాలు.
సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లారిటీగా. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అది.